ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి అపోస్తలుడైన యోహాను సాక్ష్యమిస్తూ తన పత్రికలో ఈ రీతిగా రాస్తూ ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ప్రియమైన స్నేహితులారా, సువార్తను గూర్చి, దేవుని వాక్యమును గూర్చి యోహాను భక్తుడు ఈ రీతిగా సెలవిస్తా ఉన్నాడు. జీవవాక్యమును గూర్చినది అనగా యేసుక్రీస్తు ప్రభువారు జీవము కలిగిన మాటలు గలవాడని, ఆయన మాటలో జీవమున్నదని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యమే జీవమై ఉన్నదని, జీవవాక్యమును గూర్చి ఏదైనా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పడమే అని చెప్తూ ఉన్నాడు. అలాగే ఆది నుండి ఏది ఉండెనో అంటూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుంచి ఉన్నవాడని చెప్పేసి స్పష్టం చేస్తూ ఉన్నాడు. చాలామంది ఈ దినాల్లో అనుకునే విషయం ఏంటంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం నాటి వాడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ యోహాను చెప్తూ ఉన్నాడు, ఆది నుంచి ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారని. అనగా ఈ సృష్టి ఆరంభమునకు ముందే ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారని ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అలాగే మేము ఏది వింటిమో అనగా ప్రభువు మాట్లాడే దేవుడని ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అనగా ఆయన మౌనంగా ఉండేవాడు కాదు, నోరుండి మాట్లాడలేనివాడు కాదు. ప్రభువు మాట్లాడే దేవుడు కాబట్టే ఆయన మాటలు మేము విన్నాము అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. తరువాత కన్నులారా ఏది చూచితిమో, ఆ దేవుడు సాక్షాత్తు మనుష్య అవతారము దాల్చి మన మధ్యలో నివసించిన సందర్భాన ఆయన్ని మేము కన్నులారా చూడగలిగామని యోహాను భక్తుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అంతే మాత్రమే కాదు గాని ఏది నిదానించి కనుగొంటిమో, అలాగే మేము నిదానించి పరిశీలించి ఆయనను కనుగొనగలిగాము. అనగా ప్రభువు వెతికితే దొరికేవాడని చెప్పేసి ఇక్కడ యోహాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మా చేతులు దేనిని తాకి చూచెనో, ఆ జీవము గల దేవుడు, మహత్ కార్యములు చేయగల దేవుడు, మహాదేవుడు మన మధ్యలో నివసించాడు కాబట్టి ఆయనని మేము తాకి చూడగలిగామని యోహాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు గాని ఈ విషయాలన్నీ మీకు మేము తెలియచేస్తూ ఉన్నాము, దీనికి మేము సాక్షులము అని స్పష్టంగా దేవుని గురించి చెప్తూ ఉన్నాడు.